ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి భజన పోటీలలో పాల్గొనటానికి వచ్చాం. అయితే మనము ఇప్పుడు భజన అంటే ఏమిటి, ఎవరి భజన చేయాలి, ఎందుకు భజన చేయాలో తెలుసుకుందాం. భజన అనే శబ్దం యొక్క వాస్తవిక అర్థమేంటి? సంస్కృతంలో భజసేవాయాం అనే ధాతువుతో ఈ భజన అనే శబ్దము తయారైంది. భజన అంటే సేవ. అయితే ఇవాళ మనము కేవలం భజన అంటే పాటలు పాడటం, డీజేలు పెట్టుకోవటం, ఎగరటం, దూకటం, అల్లరి చేయటం, ఎంతో మూర్ఖంగా ప్రవర్తించటం చేస్తున్నాము. భజన అంటే సేవ అని తెలుసుకున్నాం. మరి భజన ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శారీరక, మానసిక, ఆత్మిక, పారివారిక, సామాజిక ఉన్నతి కోసం భజన చేయాలి. భజన చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకున్నారా? సేవ చేయాలి. సేవ చేస్తేనే మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాము. మరి మనము సేవ చేస్తేనే అన్ని ఉన్నతులు పొందుతాము. అయితే సేవ చేయటానికి బుద్ధి, జ్ఞానం, శక్తి అవసరం. మరి ఇవి ఎలా పొందుతాము? మనమేమో జీవాత్మలము, అల్పజ్ఞులము, అల్పశక్తివంతులము. అందుకే మనం ఈ సమస్త సృష్టిని సృష్టించిన సర్వరక్షకుడైన, సర్వవ్యాపకుడైన, సర్వశక్తిమంతుడైన, అనంత జ్ఞానస్వరూపుడైన పరమపిత పరమాత్ముణ్ణి యొక్క భజన చేయాలి. అతని భజన చేస్తేనే మనము శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని, బుద్ధిని పొందుతాము. వాటి ద్వారా సేవ చేసి మనము అన్ని విధాలుగా మన ఉన్నతిని చెంది సుఖ, శాంతి, సమృద్ధిని పొందగలము. కానీ మనమంతా కలిసి భగవంతుడి యొక్క భజన చేస్తున్నాము అని చెప్పి ఎంతో అసభ్యమైన మూర్ఖపు ప్రవర్తనలను ప్రవర్తిస్తూ మన యొక్క శారీరక, మానసిక, ఆత్మిక, పారివారిక, సామాజిక ఉన్నతులకు హాని కలిగిస్తున్నాము. కావున ఇప్పటి నుండైనా మన ఇంద్రియాలను, మన మనస్సును ఏకాగ్రం చేసి చిత్తశుద్ధితో ఆ భగవంతుని యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసన చేస్తూ శ్రేష్టమైన కర్మలను చేస్తూ మనము ఆయురారోగ్య, సుఖ, శాంతులను, ఐశ్వర్యాలను పొందుదాం. మన తల్లిదండ్రులని, పెద్దలని, గురువులను, శ్రేష్ఠులను, పేదలకు, అనాథలకు, అవసరమైన ప్రతి వారిని సేవించి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము. అప్పుడే అది నిజమైన భజన అవుతుంది. మరియు భగవంతుడి యొక్క ఆశీర్వాదాలను, కృపను పొందుతాము.